హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. 2024లో పార్టీ పెట్టి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి వ్యక్తి ఎవరంటే మనకి తమిళ సూపర్ స్టార్. సో అంటే మనకి సినిమా సూపర్ స్టార్ నుంచి కూడా పొలిటికల్ సూపర్ స్టార్గా ఎదిగినటువంటి దళపతి విజయ్ అనమాట. ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీవీకే పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి దాదాపు 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకోవడం జరిగిందనమాట. కొన్ని మనకు న్యూస్ ఛానల్స్ 107 స్థానాలని కూడా చెప్తున్నారనమాట. అంటే కేవలం 10 స్థానాలు. అంటే ఎందుకంటే 234 స్థానాలు అనేవి తమిళనాడులో ఉంటే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 118 అండి. మరి విజయ్ గారికి వచ్చేసి 108 స్థానాలు వచ్చాయి కాబట్టి మరో 10 సీట్ల గురించి అనమాట ఆయన వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. ఒకవేళ కనుక ఎవరైనా సరే మద్దతు ఇచ్చినట్లయితే వెంటనే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. లేదంటే మొదట ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫ్లోర్ టెస్ట్ ఉంటుంది, అంటే బల పరీక్ష ఉంటుందన్నమాట. అక్కడ కూడా నిరూపించుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో కాబట్టి మరి ఈయన పొలిటికల్ పార్టీని 2024లో ప్రారంభించారండి. మరి దక్షిణ భారతదేశంలో ఎంజీఆర్ గారు అలాగే ఎన్టీఆర్ గారు తర్వాత ఒక పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి డైరెక్ట్గా ముఖ్యమంత్రి అవుతున్నటువంటి వ్యక్తిగా మనం విజయ్ గారి గురించి అయితే మనం చెప్పొచ్చు అనమాట. మరి భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా మనకి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయండి. మరి మరో సెన్సేషన్ క్రియేట్ అయిందనమాట. ఎక్కడంటే మనకి వెస్ట్ బెంగాల్లోని. ఏంటి సెన్సేషన్ అంటే మనకి 15 సంవత్సరాల నుంచి మమతా బెనర్జీ గారు, అంటే టీఎంసీ అనేది మనకి అక్కడ అధికారంలో ఉంది, తృణమూల్ కాంగ్రెస్. సో ఆ అధికారం నుంచి దింపి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మమతా బెనర్జీ గారు ఎమ్మెల్యే సీటు కూడా ఓడిపోయారనమాట. ఓకేనండి, సువేందు అధికారి గారి చేతిలో ఓడిపోయారనమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లాస్ట్ టైం 2021లో కూడా ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారండి. కాకపోతే ఏం జరిగిందంటే మళ్ళీ బై ఎలక్షన్స్లో పోటీ చేసి ఆమె అయితే గెలవడం జరిగిందనమాట. సో మరి ఇక్కడ తమిళనాడులో కూడా డిఎంకే పార్టీ అధినేత అయినటువంటి స్టాలిన్ గారు కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగిందనమాట. మరి భారతదేశంలో మనకి మొత్తం 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయండి. ఒకటి అస్సాము, రెండోది వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ అనమాట. మరి ఈ 4 రాష్ట్రాల్లో మనకి 2 రాష్ట్రాల్లో అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతం పాండిచేరిలో కూడా ఎలక్షన్ జరిగాయి అనమాట. మొత్తం 3 ప్రాంతాల్లో అనమాట భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. దీంతో ఇండివిజువల్గా బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు దాదాపు 15 ఉన్నాయి భారతదేశంలో ఇప్పుడు. అలాగే ఎన్డీఏ అంటే మనకి నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ అనమాట. ఓకేనండి, సో వాళ్ళతో కూడినటువంటివి అయితే మొత్తం మనకి 21 అనమాట. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకుంటే మనకి ఎన్డీఏ ప్రభుత్వం రన్ అవుతుందన్నమాట. అలాగే బీహార్లో రీసెంట్గా గెలిచారు, అలాగే ఒరిస్సాలో గెలవడం జరిగింది. ఇలా ఒక్కొక్క దగ్గర కూడా గెలుచుకుంటూ వస్తున్నారనమాట. మొత్తం భారతదేశంలో ఎన్డీఏ పరిపాలిత రాష్ట్రాలు వచ్చేసి మనకి 21 ఉన్నాయండి. మరి తృణమూల్ కాంగ్రెస్ అనేది 15 సంవత్సరాల నుంచి కూడా అధికారంలో ఉంది. అయితే మరి ఈసారి వచ్చేసి భారతీయ జనతా పార్టీ దాదాపు 200కు పైగా సీట్లు గెలవడం జరిగిందనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మనకి అసెంబ్లీ స్థానాలు 294 అంటే మన మ్యాజిక్ ఫిగర్ ఎంత అంటే మనకి 148. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మ్యాజిక్ ఫిగర్ అంటే అర్థం ఏంటంటే మనకి అంటే టోటల్ అసెంబ్లీ స్థానాల్లో సగం కంటే ఎక్కువ రావాలన్నమాట. అక్కడ 294 కాబట్టి 147 అనేది మనకి 50% అయితే +1 తీసుకోవడం మనకి 148 విల్ బి ద మ్యాజిక్ ఫిగర్. అలాగే తమిళనాడులో మరి మ్యాజిక్ ఫిగర్ రాలా, ఎందుకంటే విజయ్ గారికి 118 రావాలండి, కాకపోతే 110 వచ్చాయన్నమాట. కాబట్టి దీన్ని హంగ్ ప్రభుత్వం అంటారనమాట. ఓకేనండి, ఎన్ని వచ్చాయి మనకి 108 వచ్చాయి కదా. సో 108 వచ్చాయి కాబట్టి ఇది హంగ్ అనమాట. హంగ్ అంటే అర్థం ఏంటి, ఏ పొలిటికల్ పార్టీకి కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మెజారిటీ రాకపోతే దాన్ని హంగ్ అంటారు అనమాట యాక్చువల్లీ. సో మరి ఇక్కడ చూద్దామండి ఆయన ఎవరి సపోర్ట్ తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తారనేది మనకి త్వరలోనే తెలుస్తుంది. ఓకే, అయితే మరి దక్షిణ భారతదేశంలో మనకి ఎంజీఆర్ గారు పార్టీ పెట్టి ఆయన గెలవడం జరిగింది. ఎందుకంటే ఇదివరకు ఆయన డిఎంకే పార్టీలో ఉండేవారండి. మరి డిఎంకే పార్టీ నుంచి ఆయన అంటే కరుణానిధి గారి టైంలో అనమాట డిఎంకే పార్టీలో ఉండేవారు. ఆయన బయటకు వచ్చి అన్నా డిఎంకే పార్టీని పెట్టడం జరిగింది 1972లోనే. 77లో జరిగిన ఎన్నికల్లో ఆయన గెలిచారనమాట. అలాగే ఎన్టీ రామారావు గారు వచ్చేసి 1982 మార్చి 29న పార్టీ పెట్టారు. 1983 జనవరిలో అనమాట ఆయన కూడా పార్టీ పెట్టి 9 నెలల్లోనే మనకి ఒక సినిమా స్టార్ అనమాట అధికారంలోకి రావడం అయితే జరిగిందనమాట. మరి ఇక్కడ తీసుకుంటే వెస్ట్ బెంగాల్లో మనకి మొత్తం 293 స్థానాలకి, ఎందుకంటే ఒక దగ్గర ఎలక్షన్ జరగలేదనమాట. మరి భారతీయ జనతా పార్టీ దాదాపు 206 సీట్లు గెలిచింది. తృణమూల్ కాంగ్రెస్ 81 గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు మాత్రం గెలిచింది. మరి తమిళనాడులో 234లో టీవీకే 108, కొన్ని దగ్గర 107 అని ఇస్తారు. మనకి ఈనాడు పేపర్లో అయితే 108 ఇవ్వడం జరిగింది. డిఎంకే అయితే 73 అంటే మరి అన్నా డిఎంకే వచ్చేసి 53 అండి. మరి ఇక్కడ తీసుకుంటే కేరళలో యూడీఎఫ్ అండి, ఎందుకంటే అక్కడ పినరయ్ విజయన్ గారు అనమాట ముఖ్యమంత్రిగా ఉండేవారనమాట. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు కానీ ఆయన ముఖ్యమంత్రి పదవి అయితే పోయిందనమాట. మరి ఇక్కడ తీసుకుంటే మనకి ఎల్డీఎఫ్ తరపున అనమాట ఆయన. మరి యూడీఎఫ్ గెలిచింది, ఎన్డీఏ 3 సీట్లు వచ్చాయి అక్కడ. మరి అస్సాంలో తీసుకుంటే హిమంత్ బిశ్వ శర్మ గారు అనమాట మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారండి. అక్కడ భారతీయ జనతా పార్టీకి అరౌండ్ 100+ వచ్చాయి, ఎందుకంటే అస్సాంలో ఉన్న టోటల్ సీట్స్ వచ్చేసి 126, 63 వస్తే సరిపోతుంది. బట్ 100 క్రాస్ చేస్తారు అక్కడ కూడా. కాంగ్రెస్ పార్టీ 21 సీట్లు వచ్చాయి. అలాగే ఏవీయూడీఎఫ్ వచ్చేసి మనకి 2. మరి పాండిచ్చేరి తీసుకుంటే పాండిచ్చేరిలో 30 కాబట్టి 16 ఇస్ మ్యాజిక్ ఫిగర్ అనమాట. అక్కడ ఎన్డీఏకి 18 సీట్లు వచ్చాయండి. డిఎంకేకి మళ్ళీ 6 వచ్చాయి. టీవీకే కూడా అక్కడ పోటీ చేస్తే అక్కడ 3 సీట్లు వచ్చాయి అనమాట. ఒకసారి మనం ఓట్ షేర్ అనేది చూద్దామండి. ఒకసారి ఓట్ షేరింగ్ అనేది ఎలా ఉంది ఈ పార్టీలు మనకి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే
సో మనకి ఎప్పుడైనా సరే ఒక దగ్గర ఎన్నికలు జరిగినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఓట్ షేరింగ్ అనేది ఎలా ఉంది, ఓకే, లేదంటే మిగతా మనకి అన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఓకే, ఓట్ల శాతం విజయ్ గారికి వచ్చేసి దాదాపు 34.92% వచ్చిందనమాట. మరి డిఎంకేకి 24.19% వచ్చింది, అన్నా డిఎంకేకి 21% వచ్చిందనమాట. మరి అలాగే ఎక్కడ ఇది తమిళనాడులో. మరి కేరళలో తీసుకుంటే ఓకే, కాంగ్రెస్ పార్టీకి 63 స్థానాలు వచ్చాయి, వాళ్ళ యొక్క ఓటు శాతం వచ్చేసి మనకి 28% ఉందండి. ఓకే, సో మరి ఇక్కడ మనం నోటీస్ చేసినట్లయితే అస్సాంలో తీసుకుంటే భారతీయ జనతా పార్టీకి 37% ఓట్లు వచ్చాయన్నమాట. మరి పశ్చిమ బెంగాల్లో అయితే 45% ఓట్లు వచ్చాయన్నమాట యాక్చువల్లీ. మరి రెండో పార్టీ అయితే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ అంటే వాళ్ళకి 40% సీట్లు వచ్చాయన్నమాట. కేరళలో వచ్చేసి 21% అనమాట సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి దానికి. సో ఇలా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినప్పుడు కూడాను ఒకటి వేరెవరిది ఎలక్షన్ జరిగినా సరే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ అసెంబ్లీ స్థానాలు జరిగితే అసెంబ్లీ, లేదంటే లోక్సభకు జరిగితే లోక్సభ. ఇప్పుడు ఏంటంటే లోక్సభకు మనకి ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి అనమాట లోక్సభ ఎన్నికలు. ఒకవేళ కనుక జమిలీ ఎలక్షన్స్ కనుక వచ్చినట్లయితే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ విల్ బి వెరీ డిఫరెంట్ అనమాట. మరి జనరల్గా ఎలక్షన్స్ అనేది మనకేంటి, సాధారణంగా మనకేంటంటే జనరల్ ఎలక్షన్స్ పెడతారు 5 సంవత్సరాలకు ఒకసారి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మధ్యలోనే కనుక గవర్నమెంట్ అనేది ఒక పడిపోవడం కానీ, లేదంటే ఉన్న ప్రభుత్వాలు రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తే మనకి ఓకే మిడ్ టర్మ్ లేదా మధ్యంతర ఎన్నికలు అంటారు అనమాట. అలా కాకుండా ఏదైనా పర్టికులర్ ప్లేసెస్ అంటే ఎవరైనా మరణించినా, లేదంటే ఎక్కడైనా సరే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటే ఒకవేళ ఎన్నిక వస్తే దాన్ని బై ఎలక్షన్ అంటారు అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు విజయ్ గారు 2 దగ్గరలో గెలిచారు కాబట్టి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా ఒక దగ్గర వదులుకోవాలి సీటు. ఎందుకంటే ఒకే వ్యక్తి 2 స్థానాల్లో పోటీ చేయకూడదు అనమాట. 2 స్థానాల నుంచి ఉండడం కుదరదు అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఒక ప్లేస్ నుంచి రిజైన్ చేస్తారు కాబట్టి అక్కడ మళ్ళీ మనకి బై ఎలక్షన్స్ ఉప ఎన్నికలు అయితే వస్తాయన్నమాట. వితిన్ 6 మంత్స్లోగా అక్కడ ఎన్నుకోవాలన్నమాట. సో ఇలా మనం కరెక్ట్గా మనం డిస్కస్ చేసుకోవాలండి. ఎందుకంటే పార్ట్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుందండి, ఆర్టికల్ 324 నుంచి 329 వరకు. సో మరి ఇప్పుడు ఆల్మోస్ట్ తీసుకుంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ మంది ఫోకస్ పెట్టారండి తమిళనాడు ఎలక్షన్స్ మీద. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఎలాంటి యాంటిసిపేషన్ లేదనమాట విజయ్ గెలుస్తారని చెప్పేసి. కానీ తర్వాత ఎగ్జిట్ పోల్స్ రావడం, కొన్ని ఐ థింక్ యాక్సిస్ ఇండియా సర్వే అనుకుంటా, వాళ్ళు చెప్పారు ఫస్ట్ టైం అనమాట విజయ్ గారు అక్కడ గెలుస్తారని. ఎందుకంటే ఒక ఫిల్మ్ స్టార్ అనమాట ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు కానీ, లేదంటే ఫిల్మ్ స్టార్ డైరెక్ట్గా పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కానీ డెఫినెట్గా ఆ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుందండి అందరికీను. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అక్కడ రజనీకాంత్ గారు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు, కానీ మళ్ళీ ఆయన విత్డ్రా చేసుకున్నారు. తర్వాత కమల్ హాసన్ గారు కూడా ఇచ్చారు, కానీ ఆయన కూడా పోటీ చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన రాజ్యసభలో ఉన్నారనుకోండి, అది వేరే విషయం. మరి నెక్స్ట్ వచ్చేసి విజయ్ గారు మాత్రం ఆయన పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేయడం, ఆయన ఎలక్షన్స్లోకి వెళ్ళడం, గెలవడం అనేది ఓకే ఇది డెఫినెట్గా ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు మనం. సో మరి తర్వాత మనకి ప్రమాణ స్వీకారాలు అయిన తర్వాత అంటే ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ మనం మరో వీడియో చేద్దామండి. ఓకే, అయితే మనకి రాష్ట్రాల మంత్రివర్గాలతో మనకి సంబంధం ఉండదండి, ఇక్కడ మాత్రం అవసరం ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ మనకి ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఓకే మనకి రీసెంట్గా ఎన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, లేదంటే ఏ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలక్షన్ జరిగింది, లేదంటే మనకి అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఏంటి, లేదంటే అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు, అక్కడ ఉన్న గవర్నర్లు ఎవరు, ఇవి మనకి అడిగే అవకాశం ఉందన్నమాట యాక్చువల్లీ. మరి ఏ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఓడిపోయారని అడిగితే మనకి ఎవరెవరు ఓడిపోయారు, మనకి ఒకటి తమిళనాడులో స్టాలిన్ గారు ఓడిపోయారు, అలాగే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు కూడా ఓడిపోయారు అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇదండి మనకి ఈ వీడియోకి సంబంధించింది. సో ఇంకా మనం డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉందాం. మరి నిన్న మనం ఒక కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి, ఎస్ఐపిసికి సంబంధించి జనరల్ స్టడీస్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదా ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా మన దాంట్లో అందుబాటులో ఉంది. ఎవరైనా గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి డెఫినెట్గా ఆ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. సో దిస్ ఇస్ ది వీడియో ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన బాలువైకి యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఫస్ట్ టైం మన బాలువైకి ఛానల్ విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.